అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. అయితే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి చాలామంది రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదండీ! ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడప్పుడు అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. సో, ప్రస్తుతం మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేసినా కానీ ఇంకా ఎవరికైతే జమ కాలేదో సో వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయి సమాచారం తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి రైతు సోదరులందరికీ కూడా ఉపయోగపడేలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా విడుదల చేసింది కదా! మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీన ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి ప్రారంభించడం అయితే జరిగిందనమాట. అయితే మనకి జనవరి 26వ తేదీన ప్రారంభించి మార్చి 31 తేదీలోపు కూడా మనకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే జనవరి 26వ తేదీన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒకేసారి కాకుండా దశల వారీగా విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ మనకి 3-4 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో సో, ఇక్కడ మనకు వారికి జమ చేయడం అయితే జరిగిందనమాట. తొలి విడత కింద రూ. 6,000 అనేది జమ చేసిందండి. సో, రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇస్తుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా ఎవరికైతే జమ కాలేదు అంటే ఇక్కడ 4-10 ఎకరాల లోపు ఎవరైతే ఉంటారో సో, వారికి ఇంకా జమ కాలేదు కదా! సో, వారికి ఏంటంటే త్వరలోనే వారికి జమ చేయబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. రేపు ఎల్లుండిలోగా దీనికి అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.